విశాఖలో మరో 9 బడా ఐటీ కంపెనీలు ఇవాళ శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. తెలంగాణ మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్. ఇవాళ అన్నదాతల ఖాతాల్లో జమ కానున్న 588 కోట్లు, ప్రయోజనం పొందనున్న 55,904 మంది. మరో వివాదంలో దివ్వెల మాధురి ఓ ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ. దువ్వాడ శ్రీనివాస్ మాధురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. లిక్కర్ బాటిళ్లు, హుక్కా స్వాధీనం. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ప్రమాదం. సిమెంట్ గోడౌన్లో ఒక్కసారిగా కింద పడ్డ బస్తాలు. 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఆరు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువు పెంపు. వారం రోజుల పాటు పెంచుతూ ఈసీ నిర్ణయం. అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడిన ట్రక్. 18 మంది మృతి. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. దూసుకుపోతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,30,760. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ₹19,600. గోల్డ్తో పోటీ పడుతున్న సిల్వర్ రేట్. కిలో వెండి ధర ₹2,09,100. తిరుమల ఆలయంలో ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు. తిరుపావైతో వెంకన్న స్వామి వారికి మేల్కొలుపు. అల్లూరి ఏజెన్సీలో పెరిగిన చలి. సొలభం పరిసరాల్లో గడ్డకడుతున్న మంచు. మద్యంలో సింగిల్ డిజిట్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. పొగమంచుతో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.